పాత్రికేయ మిత్రులారా, స్నేహితులారా, ఇవాళ మనం అందరమే బహుశా స్వతంత్ర భారతదేశంలో ఈ విధమైనటువంటి పరిస్థితి, అది కూడా సమాజంలో అన్ని విధాల వెనకబడి ఉన్నటువంటి ఆదివాసుల మీద ఒక నరమేధం కగార్ పేరుతోటి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న ఫాసిస్టు ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం గత సంవత్సరం జనవరి నుంచి కొనసాగిస్తుంది. ఈ నరమేధాన్ని చూసి, ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి నరమేధాన్ని చూసి సమాజంలో, దేశంలో వివిధ తరగతులు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, ఆదివాసీ సంఘాలు, వామపక్షవాదులే కాకుండా సాధారణ ప్రజానీకం కూడా స్పందించి ఈ నరమేధాన్ని ఆపండి, శాంతి నెలకొల్పండి, సాధారణ పరిస్థితి నెలకొల్పండి, ప్రజాస్వామిక వాతావరణాన్ని తీసుకురండి అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దీనికి స్పందనగా మావోయిస్ట్ పార్టీ, సిపిఐ మావోయిస్ట్ పార్టీ కూడా మేము చర్చలకి, శాంతి చర్చలకి ఇప్పుడు సిద్ధమే, ఇప్పుడు కూడా మేము సిద్ధంగా ఉన్నాం అని ప్రకటించింది. ఒకసారి కాదు, ఇప్పటికి 5-6 సార్లు వాళ్ళు గత నెల రోజుల్లో, గత నెల 28వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 5-6 ప్రకటనలు చేశారు. ఈ 5-6 ప్రకటనలో కూడా వాళ్ళు అనేక మార్పులు చేసుకున్నారు, ఒక రకంగా దిగొచ్చారు. అంటే వాళ్ళు శాంతి కోసం చర్చలు అంటున్నారు కానీ యుద్ధం కోసం చర్చలు అంటున్నా. యుద్ధం కోసం అయితే సాగుతూనే ఉంది, అదేవిధంగా కొనసాగించవచ్చు. శాంతి నెలకొల్పాలంటే రెండు వైపులా ఉన్నటువంటి, ఇందుట్లో భాగస్వాములుగా యుద్ధం కొనసాగిస్తున్నామని అనుకుంటున్నటువంటి వాళ్ళు, కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం, మావోయిస్ట్ పార్టీ, రెండు వైపులా యుద్ధం ఆగాలి. ఏ వైపున యుద్ధం కొనసాగినా శాంతి నెలకొనటం కానీ, ప్రజాస్వామిక వాతావరణం నెలకొనటం కానీ, బలైపోతున్నటువంటి ఆదివాసుల ప్రాణాలను కాపాడటం కానీ సాధ్యం కాదు. అంటే ఇటువంటి దానికి కేంద్ర ప్రభుత్వం చాలా మొండిగా, బండగా వ్యవహరిస్తోంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత అక్కడున్న ప్రభుత్వం వీళ్ళని శాంతి చర్చలకి ఆహ్వానించింది. దానికి స్పందనగా మావోయిస్ట్ పార్టీ 2 సార్లు ప్రకటన చేసింది. అయితే దాని తర్వాత పురోగతి లేదు. ఇటీవల కాలంలో ఈ కగార్ యుద్ధం పరాకాష్ఠకు చేరుకొని ఇప్పుడు కర్రిగుట్టని దాదాపు ఒక 10,000 మంది సాయుధ బలగాలు కూడా చుట్టుముట్టి బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని ఒక యుద్ధంలాగా కొనసాగిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో వారి నుంచి కొనసాగుతుంది. ఇప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుంది, ఎంతమంది బలైపోతారు అని ఆలోచించే వాళ్ళందరూ కూడా చాలా ఆందోళనగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా వాళ్ళు ప్రకటన చేశారు. వాళ్ళు మొదట కొన్ని షరతులు పెట్టిన మాట వాస్తవం. సాయుధ బలగాలను ఉపసంహరించాలి, క్యాంపులు ఎత్తివేయాలి, కొత్త క్యాంపులు పెట్టకూడదు, ఇలాంటి షరతులు పెట్టారు. ఈ రోజున ఆ షరతులన్నీ కూడా విరమించుకోరు. బేషరతుగా మేము శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం అని వాళ్ళు ముందుకొచ్చారు. ఈ విధంగా మావోయిస్ట్ పార్టీ ముందుకు రావటాన్ని లెఫ్ట్ పార్టీలుగా మేము అందరం కూడా ఆహ్వానిస్తున్నాం. దీన్ని, అటువంటి శాంతియుత వాతావరణం, ప్రజాస్వామిక వాతావరణాన్ని ఆ ప్రాంతంలో ఏర్పరచాల్సినటువంటి బాధ్యత ఈ రోజున కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. మొట్టమొదటి వాడు శాంతి ప్రకటన రాగానే, శాంతి చర్చలకు అనుకూలంగా ప్రకటన రాగానే మావోయిస్ట్ పార్టీ నుంచి వచ్చినప్పుడు అభయ నుంచి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం స్పందించింది. బేషరతు చర్చలకు అయితే మేము సిద్ధమని దాని నుంచి కూడా మాట్లాడుతున్నారు. దాని తర్వాత ఈ నెల 4వ తారీఖునో 3వ తారీఖునో అమిత్ షా రాయ్పూర్ వచ్చినప్పుడు ప్రకటన చేశాడు. నక్సలైట్లు కూడా మా సోదరులు అన్నాడు. నక్సలైట్ చనిపోతే కూడా ఈ దేశంలో ఎవరు సంతోషపడరన్నారు. మంచి విషయమే. ఆయుధాలు దించాలన్నాడు షరతు. నేనైతే ఏంటంటే
ఆయుధాలతో సహా అన్ని విషయాల్లో కూడా ఎజెండాలో మాట్లాడుకోవచ్చు. మేము మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాము ఆయుధాలతో సహా అని మావోయిస్ట్ పార్టీ స్పష్టంగా ప్రకటన చేసింది. భవిష్యత్తులో ఏ రూపం తీసుకుంటుంది, ఏ రూపంలో విప్లవాన్ని కొనసాగిస్తారు అనేటువంటిది అనేక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇట్లా శాంతి చర్చలకు ముందుకు వచ్చినప్పుడు ఒక నరరూప రాక్షసులాగా, రక్త పిపాసులాగా మేము యుద్ధమే చేస్తాం, మీ అంతం చూస్తాం అని మొత్తం అక్కడ మొత్తం మూకుమ్మడిగా చంపటానికి పూనుకుంది వాడు కేంద్ర ప్రభుత్వం. ఇది అందరం కూడా తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటిది, ఖండించాల్సినటువంటిది. ఈ సందర్భంలో తప్పులు ఇవ్వ జరిగినప్పటికి కూడా ఈ రోజున శాంతి చర్చలకు ముందుకు వస్తున్నప్పుడు చివరికి యుద్ధంలో కూడా ఒకవైపు వాళ్ళు శాంతి చర్చలకు ముందుకు వస్తే రెండో వైపు వాళ్ళు ఆమోదించటం, చర్చించటం అనేటువంటిది అంతర్జాతీయ న్యాయ సూత్రాల్లో కూడా భాగం. ఆ యుద్ధ సూత్రాలు కూడా ఇవి పాటించట్లేదు. అసలు పట్టుబట్టేటువంటి వాళ్ళని యుద్ధ ఖైదులుగా చూడాలి. యుద్ధం జరుగుతున్నప్పుడు పట్టుబట్టేటువంటి వాళ్ళని కాదు చంపుతున్నారు, గాయపడ్డ వాళ్ళని చంపుతున్నారు. యుద్ధం అనేది లేదు, ఒక ఆటవిక న్యాయం. ఆటవిక న్యాయ పద్ధతిలో ఒక జంతువుల్ని వేటాడినట్టుగా దండకారణ్యంలో నరమేధం కొనసాగుతూ ఉంది. దీన్ని ఆపాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఖగార్పేరులు జరుగుతున్నటువంటి ఈ నరమేధాన్ని ఆపండి. అలాగే శాంతి చర్చల్ని మావోయిస్ట్ పార్టీని ఆహ్వానించి చర్చ జరపండి. దానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని, అంటే కనీసం కాల్పుల విరమణ వాడు మొట్టమొదట ఒక 4 రోజులు పెట్టారు. ఒక 4 రోజుల్లో మేము కూడా మాట్లాడుకోవాలి, మేము కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. సమయం ఇవ్వండి, శాంతి చర్చ జరుపుదామన్నారు. మీకు ఇచ్చే సమస్య లేదు, ఒక్క క్షణం కూడా ఆగే సమస్య లేదు. మీరు కూర్చోడానికి, మాట్లాడుకోవడానికి కూడా అవకాశం అని కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా మాట్లాడుతుంది. నిన్న ఇచ్చిన ప్రకటనలో అభయ మళ్ళా 4 రోజులు కాదు, ఏదో ఒక నిర్దిష్టమైనటువంటి గడువు ప్రకటించండి. మీ ఇష్టం వచ్చినంతసేపు సీజ్ ఫైర్ ప్రకటించండి, కాల్పుల విరమణ. ఆ నెల నుంచి కూడా వెనక్కి తగ్గారు. షరతులు పెట్టినటువంటి వాళ్ళు వెనక్కి వచ్చారు. ఆయుధాలతో సహా చర్చిస్తూ ఉంటున్నారు అన్ని విషయాలు కూడా. ఇటువంటి సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వం ముందు రాకుండా చర్చలకి చాలా మండిగా దుర్మార్గం వ్యవహరిస్తుంది. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం, మన దేశంలో ఉన్నటువంటి చట్టాలకు వ్యతిరేకం. ఆ విధంగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం విశ్వగురుగా చెప్పుకుంటున్నాడు. అటువంటి ప్రజాస్వామ్య దేశంలో కనీసమైనటువంటి శాంతి చర్చలపై వస్తామంటే మాట్లాడకుండా నరభేదాన్ని కొనసాగించడం, వాళ్ళందరూ చేయటమే మా పని అని కొనసాగించడం, ఇది ఆటవిక రాజ్యం తప్ప ఇది ఫాసిస్టు తరహా పద్ధతి కాదు. అందుకే మేమందరం కూడా ఏకగ్రీవంగా ఒక అభిప్రాయానికి వచ్చాం. చర్చలు జరపండి, ముందు శాంతి చర్చలు ఆహ్వానించండి. మావోయిస్ట్ పార్టీ ఏజెండా విషయంలో అన్ని చర్చించండి. అప్పుడు పరిష్కారం లేకపోతే, వాళ్ళు ఏమైనా సరిగా వివరించకపోతే దేశానికి చెప్పండి. అంతేగాని ఈ విధంగా దుర్మార్గంగా వ్యవహరించడం సరైనది కాదు. అటువంటి దాన్ని డిమాండ్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 2వ తారీఖు సదస్సు జరుగుతుంది. ఈ లోపల మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా మెమోరాండం ఇద్దాం అనుకుంటున్నాం. రాష్ట్రపతికి ముందుగా గవర్నర్ ద్వారా పంపిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి మన మంత్రి కిషన్ రెడ్డి గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కూడా మా డెలిగేషన్ మెమోరాండం ఇస్తుంది 2వ తారీఖున. అప్పటి పరిస్థితులను బట్టి మేము భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకుంటాం. ఇది ఈ సాధించేంత వరకు, శాంతియుత వాతావరణం ఏర్పడేంత వరకు, శాంతి చర్చలు కొనసాగేంత వరకు కూడా మా కార్యక్రమం కూడా కొనసాగుతుందని, దీనికి మీడియా మిత్రులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.